పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనం నుంచి 55వ వచనం వరకు. ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నముగా ఉంచెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి వీరులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకులకు ఇశ్రాయేలుకు సహాయం చేశాను. ఇది క్రీస్తు ప్రభువు సువిశేషము. క్రీస్తువా స్తుతించుగాక. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ఇందాక మన జపమాల అయిపోయిన తర్వాత దేవమాత ప్రార్థన చెప్పుకుంటాం, అవునా? దేవమాత ప్రార్థనలో మరీ తల్లికి మనం ఇచ్చేటువంటి బిరుదులు, లేకపోతే మరీ తల్లిని మనం అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. దేవుని యొక్క మాత, సర్వేశ్వరుని యొక్క మాత, త్రియేక సర్వేశ్వరుని యొక్క మాత, పరిశుద్ధ మరియమ్మ, కుటుంబాల రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి అని చెప్పి ఎన్నో పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే తిరుసభ ఈ యొక్క దేవమాత ప్రార్థనను రచించింది. తిరుసభ దేవమాత ప్రార్థన చెప్పారు అని అంటే అదేదో ఆషామాషిగాను, లేకపోతే నోటికి పేరు బాగుంది కదా అని చెప్పి ఈ పేరు పెట్టడం గాను అలా చేయలేదు. దేవమాత ప్రార్థనలో ప్రతి మాట వెనుక, ప్రతి అక్షరం వెనుక, ప్రతి పదం వెనుక కూడా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అది కూడా చరిత్రతో పాటు ఆ యొక్క ప్రతి మాట వెనుక కూడా ఇదిగో బైబిల్ నుంచే దేవుని యొక్క వాక్యం నుంచి తీసుకోబడింది తప్ప ఏ ఒక్క మాట కూడా ఇష్టానుసారంగా కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లయితే పెట్టుకున్నట్లుగా కానీ చెప్పినటువంటి మాటలు ఎక్కడ కూడా లేవు. ఉదాహరణకు దేవుని యొక్క మాత అని పిలిచాము అని అంటే మరీతనుడు దేవుని యొక్క తల్లి అని మనం నమ్ముతున్నాం. అపోస్తుల యొక్క రాజ్ఞి అని పిలుస్తున్నాము అని అంటే అపోస్తులందరూ కూడా క్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత భయభ్రాంతులు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మరీతలు వారందరూ కూడా తీసుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి వారితో కలిసి ప్రార్థన చేశారు. కాబట్టి ఆమెను అపోస్తుల యొక్క రాజ్ఞి అని పిలుస్తూ ఉంటాం. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి మాటకు, ప్రతి పదానికి, ప్రతి బిరుదుకు కూడా మరితని మరిచిన ప్రతి టైటిల్కి కూడా ఈ యొక్క చరిత్ర అనేది, లేకపోతే ఒక అర్థం అనేది, అది కూడా దేవుని యొక్క వాక్యం నుంచి తీసుకోబడింది తప్ప ఏ ఒక్కరు కూడా ఉచితానుసారంగానో ఇష్టానుసారంగా చేసినటువంటి మాటలు కానే కాదు. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ఈ రోజున మరీతను మనం పిలిచేటువంటి ఆ మాటలలో చాలా మంది తెలిసినటువంటి మాట దావీదుని యొక్క గోపురం అని పిలుస్తూ ఉంటాం, అవునా? దావీదుని గోపురం అని అంటే మరీ తల్లిని మనం దావీదుని యొక్క గోపురము అని పిలుస్తూ ఉంటాం. దేవత ప్రార్థన చదివారు లేదా? మరి దావీదుని గోపురం అని అంటే ఒకనొకప్పుడైతే ఒక రాజ్యం ఉందంటే కనుక ఆ రాజ్యం చుట్టూ ఏముండేది? కంచుకోట ఉండేది. కంచుకోట ఉండి, ఎందుకంటే శత్రువులు ఎవరు కూడా లోపలికి రాకూడదు, లేకపోతే నా సరిహద్దు ఎక్కడ వరకు నా హద్దు, ఇక్కడ నుంచి మేము రక్షణ కవచం, ఇక్కడ మేము భద్రంగా ఉండాలని చెప్పి ఒక కంచుకోటను వాళ్ళు నిర్మిస్తూ ఉండేవారు. అదేవిధంగా కంచుకోట ఉంది అని అంటే అక్కడక్కడ కొన్ని పెద్ద పెద్ద గోపురాలు నిర్మించేవాళ్ళు, పెద్ద పెద్ద గోపురాలు నిర్మించేవాళ్ళు. ఎందుకని? ఒకవేళ ఎక్కడో శత్రువులు వస్తున్నారు అనుకోండి, దూరం నుంచి శత్రువులు వస్తున్నప్పుడు ఆ రాబోయే శత్రువులను కూడా ముందుగానే వీళ్ళు ఎత్తులో నిలబడ్డారు కాబట్టి రాబోయే శత్రువులు వీళ్ళు ఎక్కడి నుంచే చూడొచ్చు. అదేవిధంగానే బయట దేశస్తులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరన్నా అటువైపుగా వెళుతున్నప్పుడు ఇది పలానా రాజ్యం, ఇది పలానా దేశం అని చెప్పి అది గుర్తించడానికి అటువంటి గోపురాలను ఆనాడు ఆ రోజుల్లో ఆ రాజులు నిర్మిస్తుండేవాళ్ళు. బాహుబలి సినిమా చాలా మంది చూసే ఉంటారు, చూసారా లేదా? ఆ సినిమాలో తాడి చెట్టు మీద నరికేస్తే బాహుబలి వెళ్ళిపోయి చెట్ల నుంచి పడిపోతాడు. ఇది ఇక్కడ చేయమంటారు బాబు. ముఖ్యంగా దావీదుని గోపురం పిలుస్తున్నామంటే
అది కూడా దేవుని యొక్క బైబిల్ నుంచి తీసుకోబడింది. పరమగీతం తీసుకున్నాం. పరమగీతము 4వ అధ్యాయం 4వ వచనం. చదవండి. సామెతల గ్రంథం పక్కన ఉంటుంది. మా పరమగీతము 4వ అధ్యాయం 4వ వచనం. నీ కంఠము గుండ్రముగా కట్టిన దావీదు బురుజు వలె ఉన్నది. నీ కలహారములు ఆ బురుజు చుట్టూ వేలాడు వేలాది వీరుల కవచం వలె ఉన్నది. ఇదంతా కూడా చాలమ్మా. ఇదంతా కూడా ఈ దావీదు గోపురం అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ బురుజు అని రాయబడింది. బురుజు అన్న గోపురం అన్నా కూడా రెండు ఒకటే. అయితే ఈ సొలొమోను మహారాజు ఏమంటాడు అని అంటే, ఇదిగో తనకి సామ్రాజ్యాన్ని, తన యొక్క రాజ్యాన్ని ఏమో ఒక యువతిగా ఊహించుకుంటూ, దేవుణ్ణేమో ఒక ప్రియుడిగా లేకపోతే ఆ వరుడిగా ఊహించుకుంటూ రాసినటువంటి ఒక గ్రంథం ఈ పరమగీతం. అయితే ఈ దావీదు గోపురం అనేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది అని అంటే, ఆ దావీదు గోపురం అనేటువంటిది ఎలా ఉంది అని అంటే, రాబోయేటువంటి శత్రువులకు అది రక్షణ కవచంగా ఉంది. వేలాది శత్రువులు, వేలాది సైనికులు, వేలాది శూరులు, వేలాది వీరులు ధరించేటువంటి కవచం. అంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికులు ఉన్నారు కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు అందరూ ఏం చేస్తారు అని అంటే కవచాలు ధరిస్తారు. కవచాలు ధరించినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు ఎలాగైతే హెల్మెట్ ధరిస్తారో అదేవిధంగా కవచాలు ధరిస్తారు. అటువంటి వేలాది కవచాలన్నీ కూడా ఆ గోపురానికి వేలాడుతున్నాయి. అంటే ఆ గోపురానికి కానీ లేకపోతే దాని వెనుక ఉన్న ప్రజలకు కానీ ఏది కూడా కాకుండా ఆ గోపురం వాళ్ళను కాపాడుతుంది. ఇది ఒక రాజ్యానికి లేకపోతే ఒక ప్రాంతానికి ఉన్నటువంటి గోపురం యొక్క విలువ. ఈ రోజున క్రైస్తవులుగా మరీ తల్లి కూడా ఒక గోపురం లాగా ఉంది. ఎందుకని మాట్లాడుతున్నాము? తిరుసభ కూడా మరీ తల్లిని దావీదు గోపురం ఎందుకు పిలుస్తుంది అంటే, ఒకటి ముఖ్యంగా మరీ తల్లి అలనాడు యేసు ప్రభువును కూడా కాపాడింది. మరీ తల్లి యేసు ప్రభువుని కాపాడింది అని అంటే, మరీ తల్లి యేసు ప్రభు కంటే గొప్పదని కాదు. యేసు ప్రభువు ఒక చిన్న దివ్య బాలుడు యేసుగా ఉన్నప్పుడు, చిన్నారి బాల యేసుగా ఉన్నప్పుడు ఆ మరీ తల్లి యోసేపు గారు వాళ్ళిద్దరే ఆ బాల యేసును కాచి కాపాడుతూ ఉన్నారు. 30 సంవత్సరాల పాటు కూడా ఆ బాల యేసుకు ఏది కాకుండా వారిద్దరు కూడా కాపాడారు. మరి ముఖ్యంగా మరీ తల్లి కూడా ఆ బాల యేసును ఆ విధంగా కాపాడారు. అందుకని ఆ దివ్య బాల యేసు పుట్టినటువంటి రక్షకుడు మరీ తల్లి యొక్క చాటున ఆ బిడ్డడు పెంచబడ్డాడు, పోషించబడ్డాడు, మరి ముఖ్యంగా రక్షించబడ్డాడు. అందుకని ఆ మరీ తల్లి బాలయేసును అలనాడు కాపాడింది. రెండవదిగా ఆ మరీ తల్లి అపోస్తులను కూడా కాపాడింది. అపోస్తులందరూ కూడా యేసు ప్రభువు ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు సైనికులు వచ్చి యేసు ప్రభువును బంధించినప్పుడు అపోస్తులు ఏమైపోయారు? తలదిక్కి పారిపోయారు. ఒకరు కూడా లేరు. పారిపోయినప్పుడు మరలా తిరిగి వాళ్ళందరూ కూడా ఒకే గదిలోకి రావాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళందరినీ ఇక్కడ ఒకే తాటి మీద నడిపించాలి అంటే దాన్ని పూనుకుంది ఎవరు అని అంటే ఆ మరీ తల్లి. ఆ విధంగా ఈ అపోస్తలులు కూడా చల్లా చెదురు కాకుండా, దూరంగా వెళ్ళిపోకుండా ఎవరు కాపాడారు అని అంటే ఆ మరీ తల్లి కాపాడుతూ ఉంది. ఈనాడు కథోలికులుగా మనం కూడా మనకున్నటువంటి విశ్వాసము ఆ మరీ తల్లి దావీదు గోపురం పిలుస్తున్నాము అని అంటే ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్యంగా మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శోధనలు, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సైతాను యొక్క పన్నాగాలు, మన కష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా ఆ మరీ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మనమందరం కూడా దీవించబడుతూ ఉన్నాము, కాపాడబడుతూ ఉన్నాము, రక్షించబడుతూ ఉన్నాము. అందుకని మరీ తల్లి కనిపించినటువంటి దర్శనాలలో చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కూడా మరీ తల్లి దర్శనాలు ఇచ్చారు. దర్శనాలు ఇచ్చినప్పుడు మరీ తల్లి ఏం చెప్పారు అని అంటే, ప్రపంచ శాంతి కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే రాబోయే దినాలలో ఇటువంటి కష్టాలు రాబోతున్నాయి, ఇటువంటి బాధలు రాబోతున్నాయి. కాబట్టి ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మరీ తల్లి ప్రోత్సహించారు, మరీ తల్లి సలహా ఇచ్చారు, మరీ తల్లి నడిపించారు. కారణం ఏంటయ్యారు అంటే, ఈ ప్రపంచాన్ని మరి ముఖ్యంగా మానవాళ్ళందరినీ కూడా మరీ తల్లి కాపాడాలి అనేటువంటిది ఆమె యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము, ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అందుకే మరీ తల్లిని మనమందరం కూడా దావీదు యొక్క గోపురమ అని పిలుస్తూ ఉంటాము. రెండవదిగా ఒక గోపురం ఉంది అని అంటే ఆ గోపురం మీద జెండా ఉంటుంది. భారతదేశానికి
ఎర్రకోట ఉంటుంది ఢిల్లీలో. ఎర్రకోట మీద ఏముంటుంది? జెండా ఉంటుంది. ఎందుకంటే ఇది భారతదేశం లేకపోతే భారతదేశానికి సూచికగా ఉంది చెప్పడానికి. ఇది ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖున గణతంత్ర దినోత్సవం రోజున అక్కడ ఈ జెండాను ఎగరవేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క గౌరవము, భారతదేశంలో ఉన్నటువంటి గర్వము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిష్ట అని చెప్పి మన యొక్క నమ్మకము. అదేవిధంగానే మరీ తల్లిని కూడా మనము దావీదుని గోపురం పిలుస్తున్నాము అని అంటే ఆ మరీ తల్లి కూడా ఈనాడు మనందరికీ కూడా ఒక గర్వానికి లేకపోతే మన యొక్క సంతోషానికి, మన యొక్క ఆనందానికి, మరి ముఖ్యంగా మనం రక్షించబడటానికి ప్రథమంగా ఆమె ఒక చిహ్నంగా, ఒక కోటలాగా ఆమె నిలబడి మనందరినీ కూడా కాపాడుతూ ఉంది. అందుకని మరీ తల్లిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆమె మనందరికీ ఇక్కడ ఒక కంచు కవచంలాగా, ఒక కంచు కోటలాగా ఆమెను మనము కాపాడుతుంది. అందుకే ఆమెను ఒక దావీదుని గోపురంతో ఆమె నిలబడుతూ ఉన్నారు. ఎంతకు ఈ యెరూషలేము దేవాలయం చుట్టూ కూడా ఈ గోపురాలు కట్టింది ఎవరయ్యా అని అంటే దావీదు మహారాజు. అది మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు దావీదు వంశమును పుట్టాడు కాబట్టి దావీదు రాజును, దావీదు యొక్క కుమారుడైన యేసు ప్రభువును మరియు అతని వంశాన్ని కూడా కాపాడింది మరీ తల్లి. కాబట్టి ఈనాడు మరీ తల్లి మనందరం కూడా దావీదు యొక్క గోపురం అని పిలుస్తూ ఉంటాము. ఒక గోపురం ఉంది అని అంటే అది ఎందుకోసం? రాజు కోసము, మరి తన ప్రజల కోసం అది గోపురం వల్ల కాపాడే విధంగా ఉంది. అదేవిధంగా మరీ తల్లి కూడా ఆనాడు దావీదు రాజును, క్రీస్తు ప్రభువును మరియు సమస్త ప్రజానికాన్ని కూడా మరీ తల్లి కాపాడింది, రక్షించింది. కాబట్టి మనము కూడా ఈనాడు మరీ తల్లిని దావీదుని గోపురం అని పిలుస్తూ ఉంటాము. అందుకే మరీ తల్లి దగ్గరికి వచ్చి ఎవరు ఏ ప్రార్థన చేసినా సరే, విశ్వాసం ఉండి విశ్వాసం లేకపోయినా సరే, అవిశ్వాసంతో ప్రార్థన చేసినా సరే, ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే మరీ తల్లి మన యొక్క విన్నపాలను మరీ తల్లి తన కుమారుని చేత విన్నవించుకుంటూ ఉన్నారు. అదేవిధంగానే శోధన గురి అయినప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా మనకున్నటువంటి రక్షణ కవచం ఎవరు అని అంటే ఆ మరీ తల్లి. తర్వాత మూడవదిగా ఆ మరీ తల్లిని చూసినటువంటి వారు ముఖ్యంగా సైతానుడు ఎక్కడికో సహించలేడు. మరీ తల్లి ప్రస్తావన తీసుకుని వచ్చినా, లేకపోతే మరీ తల్లి గౌరవించబడినా, మరీ తల్లి నామస్మరణ చేసినా సరే అక్కడ ప్రదేశంలో సైతానుడు ఉండడు, నివసించలేడు. అందుకనే ఈ విధంగా అనేక విధాలు మరీ తల్లి మనందరినీ కూడా ఒక కంచు కవచంలాగా, దావీదు గోపురంలాగా కాపాడుతూ ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ చేరువచ్చిన మనందరం కూడా ఈ జపమాల ద్వారా ఆ మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయము, ఆ రక్షణ అనేటువంటిది ఈ కాన్వెంట్కు వీరు చేసేటువంటి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటాం. ఆ త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి గల దైవ సర్వేశ్వర, ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా మరీ తల్లిని దావీదు యొక్క గోపురంగా మేము స్వీకరిస్తూ మా అందరి యొక్క తల్లి గారు మరియు మా అందరికి ఉన్నటువంటి రక్షణ కవచం గారు మేమందరం కూడా తల్లి ద్వారా మేము సమీపించే భాగ్యాన్ని, ఆ తల్లి ద్వారా మేము ప్రార్థించే భాగ్యాన్ని, ఆ తల్లి ద్వారా మీ నామస్మరణ చేసేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈనాడు ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరును ఆశీర్వదించండి. ఏది జన్మాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదిస్తూ వారికి కావలసినటువంటి శాంతి సమాధానాలు ఆయన దయచేయండి. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ కాన్వెంట్ను ఇక్కడ నివసించేటువంటి అమ్మగారులను మరి వారి యొక్క బిడ్డలందరినీ కూడా పేరు దీవిస్తూ వారు చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా దయతో దీవించండి. ఈ యొక్క గృహము, ఈ యొక్క కాన్వెంట్ ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానాలకు, ఆయురారోగ్యాలకు నిలయమైనటువంటి గృహంగా మార్చండి. అలాగే ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇక్కడ నివసించే వాళ్ళందరికీ కూడా శాంతి సమాధానం దయచేయండి. మీరు చేసేటువంటి సేవలను ఆశీర్వదించండి. మీరు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. దేవుని ప్రసాదం చేతండి. మరి మా అందరము ప్రభువుతో ఉన్నారు. శ్రీనివాసముడి వారి మీద చేసి ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల దైవ సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మీ మందులను దీవించి కాపాడుదురుగాక.